ధర్మం అంటే ప్రజల కన్నీళ్లకు బాధ్యత వహించేది, ప్రజలకు కన్నీరు రాకుండా చూడగలిగేది, ప్రజలకు బాధలు లేకుండా చూడగలిగేది. ఏ ధర్మమైనా అంతే, సనాతన ధర్మం అయినా సరే. సనాతన ధర్మవాదులం అని చెప్తూ ప్రజల కన్నీళ్ళకి బాధ్యత వహించనటువంటి వైఖరి ఉన్నవాళ్ళు, ప్రజల కన్నీళ్లు పోగొట్టే వైఖరిని ధర్మం పేరుతో మాట్లాడిన వాళ్ళు ధర్మవాదులు కారు, సనాతన ధర్మవాదులు అసలు కారు. ధర్మం లక్ష్యం ప్రజల కన్నీళ్లు పోగొట్టడం, బాధల వల్ల వచ్చే కన్నీళ్లు పోగొట్టడం, బాధలు లేకుండా చూడటం. సర్వేజన సుఖినో భవంతు అన్నమాట సనాతన ధర్మం చెప్పిన మాట, వైదిక ప్రవచనం. అది సాకారం కావడం సనాతన ధర్మవాదులు అని చెప్పేవారి లక్ష్యం. అందుకు భిన్నంగా వ్యవహరించేవారు సనాతన ధర్మవాదులు అవ్వరు. వారు చెప్పేది ధర్మం అవ్వదు, వారు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు లెక్కలోకి రాదు.